నమస్తే మిత్రులారా, నేను మీ అలెగ్జాండర్. వెల్కమ్ టు న్యూస్ వాల్. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరి ఆ బిల్లుని ఆమోదం తెలిపినట్టు మనకు వార్తలు వచ్చినాయి. గతంలో ఫిబ్రవరి 4 నాడు బిల్లు మీద చర్చలు తీసుకొచ్చి 17 నాడు మరి ఆ బిల్లుని నిండు అసెంబ్లీలో మరి దామోదర్ రాజనరసింహ గారు ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన ఆ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాతకి ఆ తెల్లారి దాన్ని పూర్తిగా ఆ 2 రోజులు 17వ తారీఖు 18వ తారీఖు చర్చలు వాడివేడిగా జరిగిన తర్వాతకి ఆ బిల్లుని ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. దాంట్లో భాగంగానే మరి ఎస్సీ వర్గీకరణ అనేది 3 ఏదైతే కేటగిరీలుగా చేశారో, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ చేశారు. దీంట్లో సుమారు 59 కులాలని ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీగా చేసి ఏ కేటగిరీ కింద 1%, బి కేటగిరీ కింద మరి 9%, మరి సి కేటగిరీ కింద 5%గా 3 కేటగిరీలుగా వాళ్ళు చేసిరు. ఆ చేసిన దానికంటే ముందు జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిటీ వేసి దాని ఆధ్వర్యంలో మరి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వాటి యొక్క లోటుపాట్లే ఉన్నాయి, మరి దాని ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు అన్నీ క్రోడీకరించి సేకరించిన తర్వాతకే డేటా మొత్తం ఉన్న తర్వాతకే మరి చాలామంది విమర్శలు వచ్చినప్పటికీ క్వాలిటేటివ్ డేటా కావాలి, క్వాంటిటేటివ్ డేటా కావాలని వారి ఇతర విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాల నుండి, ప్రత్యేకంగా మాల మేధావుల నుండి, మాదిగ మేధావుల నుండి వస్తున్న తరుణంలో దాన్ని శాస్త్రీయబద్ధంగా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణ కట్టుకుంది. మరి గతంలో మరి ఆగస్టు 1 నాడు 2024 నాడు నిండు అసెంబ్లీలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేసి ఆ బిల్లుని మరి అసెంబ్లీలో మరి పాస్ చేసిన తర్వాతకి రీసెంట్గానే మరి నిన్న జిష్ణుదేవ్ వర్మ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు దాన్ని ఆమోదం తెలిపినట్టు మనకు వార్తలు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ ఈ 30 సంవత్సరాల సుదీర్ఘకాలం నిరాటకంగా జరిగిన ఎంఆర్పిఎస్ పోరాటం, మరి దండోర పోరాట పటిమ, మరి ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగ గారు మరి ఆయన యొక్క పోరాట ఫలితంగా మరి ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కావచ్చు, మాదిగ ఎంప్లాయీస్ ఫోరం కావచ్చు, ఇవన్నీ సుమారు 30 సంవత్సరాలు కలిసికట్టుగా పోరాటం చేయడంతో ఈ యొక్క కళ సాకారమైంది అని చెప్పేసి రీసెంట్గా ఆయనకు పద్మశ్రీ వస్తే మరి చాలా పలు ప్రాంతాల్లో, యూనివర్సిటీలలో మేధావులు, మరి విద్యావేత్తలు, రాజకీయ నాయకులు కూడా సన్మాన కార్యక్రమాలు చేశారు. మరి ఏదేమైనప్పటికీ ఈ 30 సంవత్సరాల 3 దశాబ్దాల జరిగిన ఈ పోరాట ఉద్యమ ఫలితంగా మరి మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని గుర్తించి మరి ప్రభుత్వము మరి వాళ్ళ యొక్క డిమాండ్ని నెరవేర్చడము, సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడము, ఏదేమైనప్పటికీ మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు ఈ యొక్క సబ్బండ వర్గాల యొక్క జీవితాల్లో వెలుగులు పోయడానికి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో వీళ్ళు ఎక్కువ మరి ముందుకు రావడానికి, మరి వాళ్ళకి రావాల్సిన దామాష జనాభా ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ని అందిపుచ్చుకోవడానికి ఈ వర్గీకరణ చట్టం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి ఉపయోగపడుతుంది. ఇది ఒక తప్పనిసరిగా మాదిగల జీవితాల్లో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని చెప్పేసి మరి గతంలో మరి రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగ గారు, మరి ప్రత్యేకంగా జాతీయ అధ్యక్షులు మరి మందకృష్ణ మాదిగ గారు కూడా వీళ్ళందరూ వాళ్ళ యొక్క భావాన్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచినట్టు మనం